బ్రేకింగ్ చూస్తున్నాం. టీజీపీఎస్సీ మరి కాసేపట్లో కమిషన్ కీలక సమావేశం జరగబోతోంది. గ్రూప్ 1 కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుని అప్పీల్ చేయాలని చెప్పి నిర్ణయించుకుంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని డివిజనల్ బెంచ్లో సవాల్ చేయనున్నారు. న్యాయ నిపుణులు ప్రభుత్వంతో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. నిన్న గ్రూప్ 1కి సంబంధించి రిజల్ట్ ఎలా వచ్చిందో మనం చూసాం. గ్రూప్ 1 తప్పుల తడకగా ఉంది. తెలుగు మీడియం వాళ్ళకి అందులో చాలా అన్యాయం జరిగింది అంటూ కేసు దాఖలైంది. ఇదే విషయాన్ని హైకోర్టు కూడా చాలా సీరియస్గా చెప్పింది. వచ్చే 8 నెలల్లో కనుక గ్రూప్ 1కి సంబంధించిన రీవాల్యుయేషన్ కావచ్చు, తప్పులన్నీ కూడా సరి చేయకపోతే దాన్ని బ్యాన్ చేసి దాన్ని రద్దు చేసి మళ్ళీ కొత్తగా ఎగ్జామ్ పెట్టాల్సిందిగా తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలోనే టీజీపీఎస్సీ కమిషన్ కీలక సమావేశం జరగబోతోంది. గ్రూప్ 1 కేసులో మరి హైకోర్టు ఇచ్చిన తీర్పుని అప్పీల్ చేయాలని చెప్పి నిర్ణయించినట్టుగా మనకు సమాచారం అందుతోంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఈ తీర్పుని ఇప్పుడు డివిజనల్ బెంచ్లో సవాల్ చేయబోతూ ఉన్నారు. ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చలు కూడా జరుపుతూ ఉన్నారు. ఎలా దీంట్లో ముందుకు వెళ్ళాలి అన్న దానిపైన న్యాయ సలహాలు కూడా తీసుకుంటోంది ప్రభుత్వం. రైట్, మా ప్రతినిధి హేమ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. హేమ, టీజీపీఎస్సీ నిర్ణయాలు ఎలా ఉండే అవకాశం ఉంది? న్యాయ నిపుణులతో కూడా చర్చించినట్టుగా సమాచారం అందుతోంది. ఎలాంటి సూచనలు చేస్తున్నారు వాళ్ళు? మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి ఒకసారి షేర్ చేయండి. ప్రస్తుతం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పెద్ద ఎత్తున మీటింగ్ కూడా అవుతూ ఉంది. ప్రధానంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనే దానిపైన కీలకంగా మీటింగ్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే రీసెంట్ డేస్లో మనం చూసాము, గ్రూప్ 1కి సంబంధించి పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని సిద్దిపేటకి సంబంధించినటువంటి వ్యక్తి పిటిషన్ని దాఖలు చేశారు. జూలై 7 తారీఖు నుంచి దాదాపు 2 నెలల పాటు సుదీర్ఘంగా విచారించిన తర్వాత నిన్న హైకోర్టు దీనికి సంబంధించి తీర్పిచ్చింది. తీర్పులో కూడా కీలక అంశాలను పేర్కొన్నటువంటి పరిస్థితి. గ్రూప్ 1కి సంబంధించి పూర్తిగా పారదర్శకంగా నిర్వహించలేదు, దీనిలో అనేక అవకతవకలు ఉన్నాయి. సో ఖచ్చితంగా వీలైతే 8 నెలలలోపు రీవాల్యుయేషన్ చేయాలి, లేదంటే పరీక్షలు మొత్తం రద్దు చేసి మరొకసారి పరీక్షను నిర్వహించాలి అంటూ కూడా ఆర్డర్ని జారీ చేసింది. సో దీనికి సంబంధించినటువంటి ఆర్డర్ నిన్న టీజీపీఎస్సీకి అందింది. ఇప్పుడు టీజీపీఎస్సీ కూడా కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సమావేశంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశాలపైన కూడా చర్చిస్తున్నట్టుగా ప్రస్తుతం మనకి సమాచారం అందుతోంది. అయితే కమిషన్ ఇప్పటికే అటు న్యాయ నిపుణుల సలహా తీసుకోవడంతో పాటు ప్రభుత్వంతో కూడా చర్చించింది. రీవాల్యుయేషన్కి వెళ్ళాలా, లేదంటే ఎంటైర్ పరీక్షలు రద్దు చేసి మరొకసారి పరీక్షలు నిర్వహించాలా, లేదంటే ప్రస్తుతం హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సింగిల్ బెంచ్ తీర్పు ఉంది. సో సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్కి వెళ్ళాలి. అసలు ఏం చేయాలి, ఏం చేస్తే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుంది, సేమ్ టైం లీగల్గా ఇష్యూస్ రాకుండా, కమిషన్కి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశాలపైన కూడా ప్రస్తుతం చర్చ జరుగుతున్నట్టుగా మనకి సమాచారం అందుతూ ఉంది సుమతి. అయితే ఒక్కసారి నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీలో పేర్కొన్నటువంటి అంశాలను మనం ఒక్కసారి చూస్తే టీజీపీఎస్సీలో మొత్తం పారదర్శకత లోపించింది. టీజీపీఎస్సీ పైన అసహనం నిన్న హైకోర్టు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే మనం చూసుకుంటే గత ప్రభుత్వంలో 2 సార్లు కూడా టీజీపీఎస్సీ వాయిదా పడింది. అనేక గందరగోళ వాతావరణం క్రియేట్ అయింది. ఏకంగా గ్రూప్ 1కి సంబంధించినటువంటి పేపర్ లీక్ అవ్వడం, దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు ప్రతిదీ కూడా మనం చూసాం. 2 సార్లు రద్దయిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా టీజీపీఎస్సీ జాగ్రత్త వహించకుండా 3వసారి పరీక్షలు నిర్వహించి అందులో కూడా అనౌన్స్ చేసినటువంటి మెరిట్ లిస్ట్లో అవకతవకలు చేయడం పైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే దానికి సంబంధించి గతంలో జరిగినటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మరింత జాగ్రత్తగా పరీక్షలు నిర్వహించాలి, కానీ ఈ విధంగా నెగ్లిజెన్సీ చూపించడం వల్ల ఎంతోమంది పిల్లల భవిష్యత్తు ప్రస్తుతం టీజీపీఎస్సీ పైన ముడిపడి ఉంది అంటూ కూడా ప్రస్తుతం నిన్న హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. టీజీపీఎస్సీ నిర్లక్ష్యం కారణంగా తెలంగాణలో ఎంతోమంది నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు అంటూ కూడా కమిషన్ మీద సీరియస్ అయినటువంటి పరిస్థితి. దాదాపు ఒక్కొక్క విద్యార్థి రోజుకు 12 గంటల పాటు కోచింగ్ తీసుకుంటారు. ఎంతో హోప్తో పరీక్షలను హాజరయ్యారు, పరీక్షలకి రాశారు, అయినా కూడా ఇలా చేయడం కరెక్ట్ కాదు అంటూ కూడా నిన్న హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. టీజీపీఎస్సీ ఉల్లంఘనలు, తమకున్నటువంటి రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఉల్లంఘించింది అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే సిద్దిపేటకి సంబంధించినటువంటి వ్యక్తి పిటిషన్ వేశారు. పిటిషన్ తరపు న్యాయవాదులు చెప్తుంది ఏంటంటే మొత్తం
21,000 మంది విద్యార్థులు రీవాల్యుయేషన్కి పెట్టుకుంటే అందులో కేవలం 5,000 మంది విద్యార్థుల పేపర్లు మాత్రమే కరెక్షన్ చేశారు. మిగతా వాళ్ళందరికీ కూడా రీవాల్యుయేషన్ ద్వారా నష్టం జరిగింది. రీవాల్యుయేషన్ చేసినటువంటి వాళ్ళు కూడా అన్క్వాలిఫైడ్ వ్యక్తులు రీవాల్యుయేషన్ చేశారు, అనర్హులు రీవాల్యుయేషన్ చేశారు అంటూ కూడా పిటిషన్లో పేర్కొన్నారు. జూలై 7వ తారీఖున పిటిషన్ బెంచ్ మీదకి వెళ్ళింది. అప్పటి నుంచి కూడా ఇరు వర్గాలకు సంబంధించినటువంటి న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ ఉన్నారు. ఇటు కమిషన్కి సంబంధించినటువంటి న్యాయవాదులు చెప్తుంది ఏంటంటే పూర్తిగా అర్హులైనటువంటి వాళ్ళు మాత్రమే పేపర్ని కరెక్షన్ చేశారు, ఎటువంటి అవకతవకలు జరగలేదు. మొత్తం పిటిషన్ వేసినటువంటి వాళ్ళు అన్ని ఇస్తున్నటువంటి ఎవిడెన్స్ అన్నీ కూడా రాంగ్, ఇదంతా కూడా కేవలం ఆరోపణలు మాత్రమే, ఎటువంటి ఎవిడెన్స్ కూడా లేవు. సో ఖచ్చితంగా ఆరోపణలు కొట్టివేయాలి, విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకోవాలి అంటూ కూడా కమిషన్కి సంబంధించినటువంటి న్యాయవాదులు నిన్న తమ వాదనలు వినిపించినటువంటి పరిస్థితి. గ్రూప్ 1 మెయిన్స్ రాసినటువంటి తెలుగు మీడియం విద్యార్థులకు మీ పైన నమ్మకం లేకపోవడంతోనే తీవ్ర అన్యాయం జరిగింది అంటూ కూడా నిన్న హైకోర్టు చెప్పడం జరిగింది. సేమ్ టైం ఇంగ్లీష్ మీడియంలో 88.9% మంది, తెలుగు మీడియంలో 9.95% మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు. తెలుగు మీడియంలో బాగా రాసిన వారికి ఎంత నమ్మకం లేకపోతే రీవాల్యుయేషన్ అడుగుతారు అంటూ కూడా నిన్న హైకోర్టు కమిషన్ని ప్రశ్నించింది. దీనికి టీజీపీఎస్సీ ఇచ్చినటువంటి సమాధానం పైన కూడా హైకోర్టు అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అంటే గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి సమయంలో ఏపీ పిఎస్సిలో కూడా తెలుగు మీడియం వారు ఇలానే సెలెక్ట్ అయ్యారంటూ కూడా టీజీపీఎస్సీ ఆన్సర్ చేసింది. దానికి హైకోర్టు మరొకసారి అసహనం వ్యక్తం చేస్తూ, ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏపీపీఎస్సీలో గ్రూప్ 1 నియామకం అనేది 3 స్టెప్స్ వారీగా కూడా ఉండేది. ప్రిలిమ్స్ జరిగేవి, మెయిన్స్ జరిగేవి, ఇంటర్వ్యూస్ జరిగేవి. కానీ తెలంగాణలో ప్రస్తుతం టీజీపీఎస్సీ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ పరీక్షలో కేవలం ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ మాత్రమే ఉన్నాయి కదా అంటూ హైకోర్టు ఆన్సర్ చేసింది. సేమ్ టైం ఆన్సర్ షీట్ కరెక్షన్ అంశంలో కూడా సరైన విధానాన్ని టీజీపీఎస్సీ పాటించలేదు అంటూ కూడా నిన్న చివాట్లు పెట్టినటువంటి పరిస్థితి. సేమ్ టైం మరొక క్వశ్చన్ని హైకోర్టు రైజ్ చేసింది. 2 సెంటర్లో పరీక్ష రాసినటువంటి 71,000 మంది మహిళలు ఎలా సెలెక్ట్ అయ్యారు అంటూ కూడా నిన్న ప్రశ్నల వర్షం కురిపించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి కమిషన్ తరపు విన్నటువంటి వాదనలు సరైనవి లేవు అంటూ కూడా పూర్తిగా హైకోర్టు నిన్న తీర్పు ఇవ్వడం సంచలనంగా మారింది. ఎంటైర్ రీవాల్యుయేషన్ అంటే ఎవరైతే రీవాల్యుయేషన్కి అప్లై చేసుకున్నారో వాళ్ళందరిది తిరిగి రీవాల్యుయేషన్ చేయాలి, లేదంటే మొత్తానికే అదే ఒకవేళ అవకాశం లేకపోతే పరీక్షలను రద్దు చేసి మళ్ళీ పరీక్షలు నిర్వహించాలి అంటూ కూడా సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది. దీనికి 8 నెలల గడువు ఇచ్చింది. సో దీనికి సంబంధించి ఇప్పుడు టీజీపీఎస్సీ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎలా ముందుకు వెళ్ళాలి అని కూడా ప్రస్తుతం చర్చిస్తూ ఉన్నారు సుమతి. ప్రధానంగా ఇప్పటికే న్యాయ నిపుణులతో పాటు ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో టీజీపీఎస్సీ నుంచి ఎటువంటి గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించలేదు. ఎంతోమంది విద్యార్థులు వేచి చూశారు. ఎంతోమంది నిరుద్యోగులకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో వచ్చినటువంటి నోటిఫికేషన్స్కి మరికొన్ని పోస్టులను యాడ్ చేసి మొత్తం 600 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు. 2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు కూడా పరీక్షలు నిర్వహించారు. అయితే గతంలో బయోమెట్రిక్ లోపాలు కానివ్వండి, పేపర్ లీకేజ్ లాంటి అంశాలు జరిగినటువంటి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మొత్తం కమిషన్నే మొత్తం కూడా క్లియర్ చేసి కొత్త కమిషన్ని వేశారు. కొత్త కమిషన్ కూడా అనేక జాగ్రత్తలు తీసుకొని బయోమెట్రిక్ కానివ్వండి, ఆన్సర్ షీట్స్ కానివ్వండి, ఓఎంఆర్ షీట్స్ కానివ్వండి, లేదా ఎగ్జామ్స్ నిర్వహించినటువంటి సమయంలో కూడా అనేక జాగ్రత్తలు తీసుకొని నిర్వహించినప్పటికీ కూడా కరెక్షన్లో అవకతవకలు జరిగాయని ఇప్పుడు పిటిషన్ వేయడం మాత్రం సంచలనంగా మారుతుంది. సో మరి దీనికి సంబంధించి కమిషన్ ఎలా నిర్ణయం తీసుకోబోతోంది? సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఆర్డర్ని సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్కి వెళ్తుందా, లేదంటే మొత్తం రీవాల్యుయేషన్ చేస్తుందా, లేదంటే పరీక్షలు మొత్తం రద్దు చేసి మళ్ళీ పరీక్షలు నిర్వహిస్తారా అనేది వేచి చూడాలి. ఒకవేళ మళ్ళీ పరీక్షలు నిర్వహిస్తే మాత్రం ముచ్చటిగా 3 సార్లు క్యాన్సిల్ అయ్యి 4వసారి విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. సో మొత్తం నిరుద్యోగులను అదేవిధంగా విద్యార్థులను భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని టీజీపీఎస్సీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం ఖచ్చితంగా ప్రస్తుతం సస్పెన్స్గా మారింది సుమతి. రైట్, థ్యాంక్ యూ హేమ. మొత్తానికి గ్రూప్ 1 దానిపైన టీజీపీఎస్సీ కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? రీవాల్యుయేట్ చేస్తుందా, లేకపోతే ఇప్పుడు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని డివిజనల్ బెంచ్లో సవాల్ చేయాలని అయితే ఇంటర్నల్గా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే న్యాయ నిపుణులతో ప్రభుత్వం కూడా చర్చలు జరిపింది. మరి ఎటువంటి నిర్ణయం అఫీషియల్గా బయటకు ప్రకటిస్తారు అన్న సస్పెన్స్ అయితే కొనసాగుతోంది.